మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచి హామీలు ఇచ్చి కొడంగల్ కు మెడికల్ కళాశాల కోసం ఆ రైతుల దగ్గర భూములు తీసుకుని ఇక్కడ మెడికల్ కళాశాల నిర్మిస్తామని బలవంతంగా తీసుకున్నటువంటి భూములు ఇప్పటి వరకు సగం డబ్బులు ఇచ్చి ఏదైతే నగచెల్లలో ఏదైతే కొడితే 20 లక్షలు ఇచ్చారు అబ్బాయిపల్లిలో రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా అడిగితే 10 లక్షలు కూడా ఇవ్వకుండా ఈరోజు మాకు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరకుండా ఈ యొక్క గురుకులాలను మెడికల్ కళాశాలను ఇక్కడ నుండి వేరే ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ ఎమ్మెల్యే గారికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఆ కొడంగల్ అభివృద్ధి కోసం ఇది ఏ ఒక్కరికి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఆ కొడంగల్ యొక్క ఆత్మగౌరవం కోసము, ఆ కొడంగల్ యొక్క అభివృద్ధి కోసము గత 100 సంవత్సరాల నుండి కొడంగల్ అనేది వెనుకబడేసినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ పాలకులు చేసిన తప్పులకు ఆ ప్రజలు